మా ప్రాణాలకైతే హాని ఉంది. మా ప్రాణాలకి ఏం జరిగినా కూడా నాకు, మా లాయర్ గారికి, మా లాయర్ గారి తమ్ముడికి, నా కొడుకు విక్రమాదిత్యకి, నా తమ్ముడు దిలీప్కి ఎటువంటి విధంగా ఎటువంటి ప్రాణహాని జరిగినా, కనీసం ఒంటి మీద ఏదైనా మచ్చబడినా కూడా అది రూపానందరెడ్డి వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది, శ్రీధర్ దగ్గర నుంచే వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మాకు ఎటువంటి శత్రువులు లేరు. తాతంశెట్టి నాగేంద్ర, శ్రీధర్, రూపానందరెడ్డి వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి మాత్రమే వస్తుంది. ఇదైతే నేను క్లియర్గా చెప్తున్నాను. నేను వాంటెడ్ గానే చెప్తున్నాను. ఎందుకంటే మా మీద దాడి జరిగింది. ఈవెన్ పోలీస్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు నోటీస్ ఇచ్చారు, ఏమని, కెమెరాస్ ఫిక్స్ చేసుకోండి, మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు కదా, కెమెరాస్ ఫిక్స్ చేసుకోండి, ఎంతకైనా మంచిది అనేసి. అది ఇంటి వరకు పరిమితమైంది. బయటకు వచ్చిన తర్వాత మాకు రక్షణ ఏది? బయటకు వచ్చిన తర్వాత బహిరంగంగా దాడి చేశారు, మాకు రక్షణ లేదు. కేవలం ఇది నిన్న నేను ప్రజా దర్బార్కి వెళ్ళినందుకు మాత్రమే అనేసి నాకు బాగా స్పష్టమవుతుంది. నాకు కానీ, నా కుటుంబానికి కానీ, మా లాయర్ వాళ్ళ కుటుంబానికి కానీ ఎటువంటి హాని జరిగినా సరే అది ముక్క రూపానందరెడ్డి ఫ్యామిలీ నుంచి, శ్రీధర్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి, తాతంశెట్టి అండ్ జనసేన నుంచే అనేసి నేను స్పష్టం చేస్తున్నాను ఇక్కడ.